ఈరోజైతే హైదరాబాద్లో పొద్దున్నుంచి వానే ఆగలేదబ్బా. ఇంకా సాయంత్రం అయిపోయింది. ఇంక అందుకే నాకు ఏదో ఒకటి తినాలనిపించింది వేడివేడిగా. అందుకే మిరపకాయ బజ్జీ చేసుకుందాం అని చెప్పేసి పోయి గబగబా మిరపకాయలు తెచ్చుకున్నాను అనమాట. మిరపకాయ బజ్జీ చేసుకుందాం అనేసి ముందుగా ఆ మిరపకాయలన్నిటిని మధ్యలో కట్ చేసి విత్తనాలన్నీ తీసేసుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో శనగపిండి వేసుకొని వామ్ వేసుకొని ఇంకా ఉప్పు కారం తగినంత వేసుకొని ఇంకా కొంచెం సోడా ఉప్పు కూడా వేసినాను అనమాట. అదంతా బాగా కలుపుకొని బజ్జీ పిండిలా కలిపేశాను. అదంతా నేను మిరపకాయలు బాగా పొడవుగా ఉన్నాయని చెప్పేసి ఆ గిన్నెలో సరిపోదని చెప్పేసి మధ్యలో కట్ చేసిన అనమాట. ఇంకా చిన్న చిన్న మిరపకాయలుగా కట్ చేసేసి బజ్జీ పిండిలో ముంచేసి నూనెలో అయితే వేసేసాను అనమాట. నూనె కొంచెం కాగిన తర్వాత బజ్జీలు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఉంచేసి మనం తీసేసాను. ఇంత చల్లగా ఉన్నప్పుడు ఉత్త బజ్జీ తింటే ఏం బాగుంటుందిలే అని చెప్పేసి దానిలో స్టఫ్ కూడా ప్రిపేర్ చేసేసాను అనమాట. సన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని అందులోకి ఉప్పు కారం కొంచెం చాట్ మసాలా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలుపుకొని బజ్జీలు మధ్యలో కట్ చేసుకొని ఆ స్టఫ్ని దాంట్లో